ఇక లేడు, ఉండడు. ఐ ఐ ఐ ఐ మీన్ ఇట్. ఐ మీన్ ఇట్. శివయ్య, అమ్మా వంట అయిపోయింది, వడ్డించమంటారా అమ్మా? సరేనయ్యా. అమ్మగారు ఎక్కడ ఇంట్లో లేరా? అవుట్ హౌస్ లో ఉన్నారేమోనమ్మా. అవుట్ హౌసా? మాస్టర్ బాబు గారు తాగొచ్చారు కదమ్మా. ఆయనతో అయితే ఈవిడికేమిటి? మరి మాస్టర్ గారు కదమ్మా, వర్షంలో తడవటం, బావి మీద ఆడటం, చచ్చిపోతారు కదమ్మా. అమ్మగారు ఎంత కంగారు పడిపోయారో చెప్పలేనమ్మా. తమ కొట్టించమంటారా అమ్మా? అక్కర్లేదు, ఆకలిస్తే నేనే పిలుస్తాను. అలాగేనమ్మా. నమస్కారం వదినా. ఆహా, ఏమిటి ఇక్కడికి వస్తే అందరూ బాగుపడేట్టున్నారు? నువ్వు కూడా ఆరోగ్యంగా కనిపిస్తున్నావు. ఈ ఒక పూలు తప్ప. ఏమిట్రా? ఏమిటయ్యా ఇవాళ ఇంత హుషారుగా ఉన్నావు? చెప్తాగా. రారా, నెమ్మదిరా. చూడరా. మందు వాసన నేను కొట్టదు, కొట్టలేదు. నాడి నార్మల్ గానే ఉంది. అలాగే ఉంటుంది. గుండె కళ్ళు కళ్ళు మంటుంది రోయ్. అంటూనే ఉంటుంది, ఆగిపోదు. ఏమిట్రా ఉన్నట్టుండి ఒక్కసారి ఇలా దేవుళ్ళ అయిపోయావు? ఒక దేవత ప్రత్యక్షమైంది కనుక. శైలజ మాధవి కూతుర్రా. అలాగా? అవునరా, నిన్న మాధవి కనిపించింది, నాతో చెప్పింది. మాధవ్ కనిపించిందా? అది చాలా గమ్మత్తుగా. ఒరే, ఎక్కడిది సరకు ఏమిటి అని అడగొద్దు. మందు కొంచెం ఎక్కువైంది. కాళ్ళు బావి మీద. బావి మీద? బావి మధ్యలో కాళ్ళు అక్కడ. ఒళ్ళు ఆకాశంలో తేలిపోతుంటే ఇంకొక క్షణంలో బావిలో పడి చచ్చిపోతానన్నగా ఇట్లాగే నా చేయి పట్టుకొని బయటికి లాగేసింది. చూస్తే మాధవిరా. మాధవి. మందు ఎక్కువే మైకంలో ఉన్నానన్నావు. మాధవ్ ఎలా కనిపించింది, ఎలా గుర్తుపట్టగలిగావు? ఈ కళ్ళు కాదురా గుర్తుపెట్టింది, మనసు. వయసు కొంచెం మీద పడ్డా కళకళ్ళాడుతూ పార్వతీదేవిలా ఉందిరా. డాక్టర్ గారు వచ్చారు. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మంచి శుభవార్త. ఉండండి, ముందు మీరు చెప్తారా నేను చెప్తారా? నువ్వు చెప్పేదేటో నాకు తెలుసు, కానీ నేను చెప్పేది ఏంటంటే, రఘు, రాబోయే మా హాస్పిటల్ స్వర్ణోత్సవాల సందర్భంగా మాధవి 5 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తోంది. గ్రేట్, ఇట్స్ రియలీ గ్రేట్. అయితే ఓ పని చేయండి. ఏంటి? ఆ ఫంక్షన్ లో మన శైలజ డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయించండి. ఒరే, అవునరా. రైట్, చూసుకో ఎలా తర్ఫీదిస్తాను. సార్, మన శైలజలో ఆ పాత బాలుని చూద్దరు గాని మీరు టికెట్లు వేయించేయండి. అనౌన్స్. ఓకే, ఉంటానండి. డాక్టర్ గారు. గుడ్ డే డాక్టర్. గుడ్ డే. బాలు మాధవ్ చూశానంటున్నాడు. అవును రఘు, జరిగిందంతా నాకు మాధవి చెప్పింది. ఆ సమయంలో ఆమె చేసిందే కరెక్ట్. రైట్ థింగ్, రియలీ రైట్ థింగ్. డాక్టర్, మా తరఫున ఈజీగా 1 lakh కలెక్షన్. అలాగే, థ్యాంక్ యూ. 2-3 రోజులు ఉంటావు కదా? ఓకే, నేను వస్తాను శైలు. కొంచెం కాఫీ తీసుకెళ్దు గానిరా. శైలు, ఇప్పుడు వద్దులేదు, మళ్ళీ వస్తాను. కమ్ ఆన్, డోంట్ బి సిల్లీ. మరేం భయం లేదురా. అవును మాధవి, వాళ్ళ దగ్గర మంచి ఆర్కెస్ట్రా ఉందట. నేను వెళ్ళి అన్ని మాట్లాడి రేపే రిహార్సల్ మొదలు పెడతాను. తర్వాత హలో, వస్తాను మాధవి. ఈ ప్రోగ్రాం అయ్యేదాకైనా సైలెన్స్ శ్రద్ధగా నేర్చుకుని కిషోర్, ప్లీజ్. బాలకృష్ణ గారు నా గురువు గారేనా? ఇంకేమన్నా అవుతారా? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర నువ్వు నేర్చుకున్నావుగా, నేను చెప్పాలా? అది గురువుగానే పరిచయమైన వ్యక్తికి, ఆ సంబంధంతోనే విద్య నేర్పిన వ్యక్తికి వర్తిస్తుంది. శైలు, ఈ సంబంధం కూడా అంత పవిత్రమైందేనమ్మా. నేనెందుకు ఇలా ప్రవర్తించాల్సి వస్తుందో నీ దగ్గర దాచినక్కర్లేదు. వాళ్ళకి ఎలాంటి సందేశాలు చెప్పక్కర్లేదు, నేను వినక్కర్లేదు.
ఆనాడు నా గురించి రాసిన బాలకృష్ణ గారు ఒక తాగుబోతని రేపో మాపో చస్తాడని చెప్పగానే నువ్వెందుకంత ఆరాట పడిపోయావో అప్పుడు అర్థం కాలేదు. డాక్టర్ తాతయ్యని చూసొస్తానని రాత్రికి రాత్రే ప్రయాణం కడితే ఎక్కడికో తెలుసుకోలేదు. నన్నింత దూరం లాక్కొచ్చి ఆయన్ని మన ఇంట్లోనే ఉంచి నా గురువుగా ఎందుకంట కట్టావో బోధపడలేదు. కానీ ఇంత చూసిన తర్వాత ఇంకా అర్థం చేసుకోలేనమ్మా. శైలు, నేను చెప్పేది పూర్తిగా విని మీ అమ్మ తప్పే చేసిందో. ప్లీజ్, మా నాన్నగారి మీద నాకెంతో గౌరవం ఉంది, భక్తి ఉంది. ఇప్పుడు తప్పులు తెలుసుకుని నేను ఆయన మర్చిపోలేను. అందుకే చెప్తున్నాను, నువ్వు నాతో వస్తావో ఇక్కడే ఉంటావో ఆలోచించు. శైలు, నువ్వు ఇంకా చిన్నపిల్లవే అనుకున్నాను. చాలా ఎదిగిపోయావమ్మా. నన్ను వదిలి వెళ్ళిపోతావా? మన ఇంటి గౌరవం మనల్ని వదిలి వెళ్ళిపోయే ముందు నేనైనా జాగ్రత్త పడ్డం మంచిది. అందుకే ఇప్పటికీ మించిపోయింది లేదు. ఎవరిని కావాలనుకుంటున్నావో ఆలోచించుకో. నాతో అవసరం తీరిపోయిందనే ధైర్యం నీకుంది కనుకని నువ్వు ఇలా అనగలిగావు. రెక్కలు వచ్చాయన్న ధీమాతోనే వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డావు. సరే, నువ్వు అలాంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత నా నిర్ణయాన్ని కూడా విను. ఎవరికి నా సాయం అవసరమో అక్కడే నేను ఉంటాను. సరే, అయితే నేను వెళ్తున్నాను. రేపు మా నాన్నగారి ఆబ్దికం నువ్వేం పెట్టించక్కర్లేదు, నేనే పెట్టిస్తాను. మాధవి, శైలు. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. అమ్మగారు గుడికి వెళ్ళారు కదయ్యా. నిరమగరి సరిగా నిదని పామగరి గమ సా నిరమగరి సరిగా నిదని పామగరి గమరి గమ సరి గమ. జాగ్రత్త అండి. ఏమిటి విశేషం? వారి భర్త గారు అద్దెకం అండి. డాక్టర్ గారు, రేపు పొద్దున మాధవరావు గారి ఇంటికి వెళ్ళాలి. తొందరగా వెళ్ళండి. బాలు, You'll be all right. బాలు, ప్లీజ్ ప్లీజ్.
ప్లీజ్. రఘు రఘు రఘువా? వస్తాడు, కౌరు పంపించాను, వస్తాడు. మూర్తి గారు, బాలు ఈసారి చాలా సివియర్ గా వచ్చిందయ్యా. మాధవి సంగతి తెలిసి అప్సెట్ అయ్యాడు. నేను చూడాలని చాలా ఇదైపోతున్నాడయ్యా. సెడటివ్ ఇచ్చాను, అయినా ఎక్కువ ఉద్రేకపడకుండా చూడు. ఎక్కడున్నాడు? దట్స్ రైట్. బాలు, బాలు, బాలు. మాధవి మాధవి మాధవి, నీకు తెలుసా ఇవాళ ఆమె భర్త ఆప్తిగా ఉన్నా అవును తెలుసు. మరి ఎందుకు దాచారు? నన్ను కలిసినప్పుడల్లా మాధవి ఎందుకలా కనిపిస్తుంది? ఆమెకు జరిగిన అన్యాయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవని, నీ ఆరోగ్యం కొంచెం కుదిరిపడిన తర్వాత అసలు విషయాన్ని నీతో చెప్పొచ్చని మేమే దాచాం. నీకోసం రా, నిన్ను మామూలు మనిషిగా మార్చుకోవాలని, నిన్ను బతికించుకోవాలని. బతికి ఉంటే ఎవరికి ప్రయోజనం, చేస్తే ఎవరికి నష్టం రా. బాలు, ఏ కళైనా దైవదత్తంగా సంక్రమించే వరం రా, పూర్వజన్మ సుకృతం. భగవంతుడు నీకు ప్రసాదించిన ఈ కళను నువ్వు చేతులారా చంపేసి భూస్థాపితం చేస్తుంటే చూడలేకపోయింది. నువ్వు కోలుకుంటే ఆ కళ కూడా నీతో పాటు మళ్లీ చిగురిస్తుందని ఆశపడింది. శైలజ నీ వారసురాలుగా నిలబడితే నువ్వు చిరంజీవిగా ఉండిపోతావని కలలు కంది. అందుకేరా పాపపుణ్యాలు కూడా ఆలోచించకుండా నిన్ను బతికించుకోవాలని ప్రయత్నించింది. శైలజ అక్కడ. డాక్టర్ మూర్తి గారు కబురు పంపించారు. ఆయనే సమయానికి ఆదుకున్నారు కనుక సరిపోయింది. ఐ థింక్ హీ విల్ బి ఆల్ రైట్. శైలజను వెంటనే చూడాలని గొడవ పెడుతున్నాడు. ఇంటి దగ్గరే ఉందా? లేదు, బహుశా ఈ ఊళ్ళోనే లేదేమో. అదేమిటండి? డాక్టర్ డాక్టర్ ఎస్. మీరు టెస్ట్లు చేయండి, మందులు గుప్పండి, వాళ్ళంతా తూట్లు పొడి చేయండి. నేను అడ్డు పెట్టను. అలాగే నేను ఇక్కడ ఏం చేసినా మీరు అడ్డు పెట్టకూడదు. అలాగా? ఈ విషయం బాలుతో చెప్పకండి. ఎలాగైనా శైలు నేను తీసుకొస్తాను. మాధవి, కూర్చో. మాధవి, నాలో ఉన్న కళ నాతో చచ్చిపోకుండా చూసే నేను చచ్చిపోతాను. శైలు, వచ్చే స్టేషన్లో దిగి మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఎందుకు? ఎందుకేమిటి? అక్కడ హాస్పిటల్లో నీ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి అలా చెప్పకుండా వెళ్ళిపోవడంలో అర్థం ఏమిటి?
అవతల మాటిచ్చిన వాళ్ళు ఏమవుతారు? ఎవరు మాటిచ్చింది? నేనా? ఆవిడ గారి ఆ బాలకృష్ణ గారు. లెట్ దెమ్ గో టు హిమ్. ఐ డోంట్ కేర్ ఎనీబడి. బాలకృష్ణన్నామధేదస్య క్షేమస్థైర్యా వీర్యా విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం సర్వవ్యాధి నివారణార్థం శ్రీ మహాగణపతి ప్రీత్యర్థం మహాగణపతి పూజాం చ కరిష్యే. ఓం మహాగణపతయే నమః. శైలు, శైలు, ఇది నీకు నాకు కూడా పరీక్షమ్మా. ఉన్న టైం చాలా తక్కువ. రాత్రి పగలు ప్రాక్టీస్ చేస్తే తప్పు. బాలు బాలు బాలు, ఇప్పుడు ఆ ప్రోగ్రాం కాదయ్యా ముఖ్యం. అది ఎలాగైనా జరిగిపోతుంది. ఆల్టర్నేటివ్ గా ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాగా. డాక్టర్, నో, అమ్మ చేస్తుంది, చేసి తీరండి. బాలు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నీకు అర్థం కావడం లేదు. ట్రై టు అండర్స్టాండ్. డాక్టర్, మీరు నన్ను బతికించాలని తాపత్రయపడుతున్నారు. నేను నా ఆత్మని బతికించుకోవాలని ఆరాటపడుతున్నాను. ప్లీజ్ ప్లీజ్ డోంట్ స్టాప్ మీ. సైలూస్ గెటింగ్ రెడీ. వెళ్ళండి, వెళ్ళి చెప్పండి. నేర్చుకుంటోంది, వస్తుంది, చేస్తుంది అని. బాలు, వెళ్ళండి, నా మాట విను. ప్లీజ్ ప్లీజ్. టేక్ ది ఛాలెంజ్ ప్లీజ్. నాకేం నేర్చుకోవాలని లేదు, ఇష్టం లేని వాళ్ళు ఎదుటి చేయాలని లేదు. శైలు, తరువాత ఈ గోల్డెన్ జూబిలీ కార్యకర్తలు ముఖ్యంగా కొంతమందికి రుణపడి ఉన్నారు. అందులో మొదటి వారు శ్రీమతి మాధవి గారు. 5 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసిన దాత. తరువాత శ్రీ బాలకృష్ణ గారు తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈనాటి ఈ సాంస్కృతిక కార్యక్రమంలో కుమారి శైలజ గారి నృత్య ప్రదర్శనకు ఎంతో దోహదం చేశారు. ఇప్పుడు ఈ విరాళాన్ని అందజేసిన శ్రీమతి మాధవి గారిని మీ అందరి కోరికపైన ఒక్కసారి ఇక్కడికి వచ్చి మనందరి అభినందనలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతి మాధవి గారు. ఇది నలుగురికి ఉపయోగపడాలి. ఇచ్చిన విరాళమే కానీ నలుగురు మెచ్చుకోవాలని పొగడాలనిచ్చింది కాదు. అసలు నేను ఇక్కడికి వచ్చిన కారణమే వేరు. శ్రీ బాలకృష్ణ గారి తల్లి ఆయన కళను 10 మందిలోనూ ప్రదర్శించడం, వారి ప్రశంసలను అందుకోవడం కళ్ళారా చూడకుండానే వెళ్ళిపోయారు. నేను అలా కాకూడదనే స్వార్థంతో ఒక మహా కళాకారుడి చేతిలో రూపుదిద్దుకుంటున్న కుమారి శైలజ నాట్య విన్యాసాన్ని కళ్ళారా చూడాలని వచ్చాను. కన్న తల్లిగా నా కోరిక తీరే భాగ్యాన్ని కలిగించిన శ్రీ బాలకృష్ణ గారికి నా కృతజ్ఞతలు. శ్రీమతి మాధవి గారు చెప్పిన బాలకృష్ణుని నేనే. పది మందిలో నా గురించి చెప్పడం కానీ, ఒక కళాకారుడుగా మీ అందరి అభినందనలు అందుకోవడం కానీ, ఇవేవి చూడకుండానే
మా అమ్మ వెళ్ళిపోయింది. ఆమెతో బాటే నా జీవితం మసిబారిపోయింది, కుడిగట్టింది. ఆ పరిస్థితిలో నుంచి నన్ను బయటకి లాగి మళ్ళీ పునర్జన్మనిచ్చింది ఈ ఈ దేవత. అందుకు ప్రతిఫలంగా ఏమీ ఇచ్చుకోలేని పేదవాడిని కుమారి శైలజ నృత్యంలో నా విద్యను ప్రదర్శించి ఆ మహా తల్లికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటా.